హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసారు కదా, కైగల గ్రామంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక ఈ రోజు వీడియోలో కనుమ రోజు శిరస్సు అనేది చేశారు. శిరస్సు ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ. అది కూడా చూసేద్దాం. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక ఇలా అయితే అమ్మవారి శిరస్సు వీధి వీధి తిరిగి అమ్మవారు ప్రతి ఇంటి దగ్గర పూజలు అనేది అందుకొని అందరికీ, గ్రామస్తులందరికీ, భక్తులందరికీ అమ్మవారి యొక్క దర్శనం అనేది జరుగుతుంది. తర్వాత ఇంటింటి దగ్గర పూజ అమ్మవారు అందుకుంటారు. అమ్మవారి శిరస్సు వచ్చే టైంకి ప్రతి ఒక్క ఇంటి నుంచి నీళ్ళ బిందెలు తెచ్చి పసుపు కలిపి అమ్మవారు వచ్చే దావలో పోస్తారన్నమాట. సో అది కూడా ఎలా అంటే జాయింట్ చేస్తారు. ఇప్పుడు ముందుగా ఎవరన్నా పోసినా కూడా ఎక్కడి నుంచి అయితే మనకు ఖాళీ ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కనెక్ట్ చేస్తారనమాట. అంటే ఊరు మొత్తము కనెక్ట్ చేసి ఇలా నీళ్లు పోసి అమ్మవారిని ఆహ్వానించి ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి పూజలు అనేది అందిస్తూ ఉంటారు. అమ్మవారు కూడా అందరి మీద ఆశీర్వాదం అనేది కురిపిస్తూ ఉంటారు. ఇక ఇక్కడైతే కనుమ పండుగ మరుసటి రోజు తెల్లవారుజామున పూజలు అనేది తిరుపతి గంగమ్మకు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే అందరూ గ్రామస్తులంతా సలిబిండితో దీపాలు అనేది చేసి తెచ్చి పూజ అనేది జరిపిస్తారు. ఇంకా గుడి బయట అయితే మనకు పొట్టేళ్ళంతా అమ్మవారికి బలిచ్చి పూజ అనేది జరిపిస్తారు. ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే కనుమ పండుగ రోజు సాయంత్రము స్వామివారు అంటే పంతులు గారి చేత మేము అభిషేకం అనేది చేపించాము, పూజలు అనేది కూడా చేపించాము, స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక అభిషేకం వీడియోలో మీరు చూసినట్లయితే అమ్మవారికి సింపుల్గా పూలమాల వేసి అలంకారం అనేది చేశాం కదా. తర్వాత పూల హారాలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హారాలను బిట్టుమాల అంటారు. అంటే స్టెప్ బై స్టెప్ వేస్తాం కాబట్టి వీటిని బిట్టుమాల అని అనేసి పిలుస్తారనమాట. ఆ టైంకి నేనైతే అక్కడ లేను, ఇక్కడ శిరస్సు వస్తా ఉంటే అందుకనేసి శిరస్సు దగ్గర నేనుండి వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయన వాళ్ళు వెళ్ళి అక్కడ అలంకారం అనేది చేశారనమాట. ఆ వీడియో నేను అప్పుడు షూట్ చేయలేకపోయాను. తర్వాత మరుసటి రోజు తెల్లవారు ఇక్కడ నేను కంపల్సరీ వస్తాను కాబట్టి మీకు చూపిద్దామనేసి మార్నింగ్ చూపిద్దాము అనేసి గమ్మునుండిపోయాను. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి చామంతి ఇంకా పన్నీరాకుతో ఒక మాల వేశారు. తర్వాత చామంతి రోజా పూలతో స్టెప్ మాల అనమాట, ఇవి రెండు. ఆ తర్వాత ఇది పెద్ద హారము, ఇవన్నీ తోమాలలే అన్నమాట. ఇక ఇక్కడ మా అత్త మామ అమ్మవారికి పూజ అనేది జరిపిస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్ మా అత్త మామ కైగలకు రాలేదు, దేవదొడ్డి గ్రామంలో ఉన్నారనమాట. సో అందుకనేసి మార్నింగ్ వచ్చి అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు.
ఇక ఇక్కడ ఫైనల్ గా దనకొండ గంగమ్మ వారి గుడి దగ్గర గ్రామస్తులందరూ కలిసి దీపాలు అనేది తీసుకొని వచ్చి పూజ అయితే జరిపించడానికి అందరూ వచ్చారు. కానీ ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదండి. ఎందుకనేసి ఒక కారణం అయితే ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు ఇప్పుడుదా వచ్చి అమ్మవారి యొక్క తలుపులు అయితే తీశారు గర్భగుడివి. వస్తానే ఫస్ట్ వచ్చి వీళ్ళందరూ ఊరి పెద్ద మనుషులు అన్నమాట. ఫస్ట్ తొలి పూజ అనేది వాళ్ళే చేపిస్తారు. తొలి పూజ అనేది ప్రతి ఒక్క పల్లెలోనూ మనము గమనించినట్లయితే పెద్ద మనుషులు అని చెప్తారు. అంటే ఆ ఊరికి సంబంధించి ఫస్ట్ ఆయం వేసిన వారు అనేసి అంటారనమాట. తొలి పూజ అనేది ఫస్ట్ వాళ్ళ చేతుల మీదుగా జరిగిన తర్వాతనే గ్రామస్తులందరూ పూజ అనేది జరిపిస్తారు. ఈ వీడియోకి సంబంధించినటువంటి విజువల్స్ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.